Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. చేసాం. దీనికి మీరే ప్రొడ్యూసర్, మీరే నా- డైరెక్టర్, మీరే యాక్టర్. నా వైఫ్ ప్రొడ్యూసర్ అండి, అచ్యుత లక్ష్మి ఆర్ట్స్, వివివి లక్ష్మి అని. ఓకే. ఎందుకంటే అప్పుడు నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను కదా, ప్రొడక్షన్ అంటే బిజినెస్ యాక్టివిటీ అదే చేయకూడదు కాబట్టి యా. ఆవిడ పేరుతో అది రన్ చేయడం జరిగింది. బట్ క్రియేటివ్ ఏరియాకి మాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి రైటింగ్స్ అండ్ డైరెక్షన్ అండ్ మ్యూజిక్ కూడా నేను కంపోజ్ చేసి ఆ సినిమాకి వర్క్ చేసాం. దీనికి మ్యూజిక్ కూడా మీరే అందించారు ఈ చేశాను. 2 సినిమాలకి. ఒక 250 పాటలు రాసి ఉన్నాను నేను ఇప్పటి వరకు, తెలుగులో ఇంగ్లీష్లో. కాబట్టి దీనికి కూడా నేనే సాంగ్స్ ప్రొవైడ్ చేసి మ్యూజిక్ కూడా కంపోజ్ చేయడం జరిగింది. ఆ సినిమాకి 3 నంది అవార్డులు వచ్చినాయి. ప్రొడ్యూసర్గా నా వైఫ్ ఒక నంది అవార్డు, డైరెక్టర్గా నాకు నంది అవార్డు, అందులో నటించిన చిన్నారి పిల్ల బాబుకి ఒక నంది అవార్డు, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని రావడం జరిగింది. సో సినిమా తీయడంలో ఉన్న సాధక బాధకాలు, ఇందులో ఉండే మతలబు అంతా ఏమిటి అనేది తెలిసింది కాబట్టి నాకు సినిమా నిర్మాతలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఒక సినిమా తీయాలని వచ్చిన ఒక వ్యక్తి హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఒక ఆఫీస్ తీసుకుని సినిమా తీసే వరకు అంచెలంచెలుగా ఏం చేయాలి అనే యాక్టివిటీస్ అన్నింటినీ క్రోడీకరించి ఒక పుస్తకం సినిమా నిర్మాణం అవగాహన గ్రంథం అని రాయడం జరిగింది. సో దాంట్లో సినిమా తీయాలంటే బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం దగ్గర నుంచి ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక మంచి టీంని ఏర్పాటు చేసుకుని రిలయబుల్ టీంని అక్కడి నుంచి ఒక లొకేషన్స్ ఫిక్స్ చేసుకుని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో దాన్ని సబ్జెక్ట్ని రిజిస్టర్ చేసుకుని ఎలాగ షూటింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, స్టాఫ్ని ఎలాగ అపాయింట్ చేసుకోవాలి, అక్కడ నుంచి బడ్జెటింగ్ ఎలా ఉంటుంది, షెడ్యూలింగ్ ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత టెక్నికల్గా దీన్ని ఎట్లాగ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఈ అన్ని విషయాలు అందులో వచ్చేలాగా అది అయిపోయిన తర్వాత సినిమాకి సంబంధించిన సబ్సిడీలు ఎక్కడ వస్తాయి, ఎలాగ అప్లై చేసుకోవాలి, సెన్సార్ చేయాలంటే ఎలాగ అప్లై చేసుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు మిడిల్ మెన్కి దృష్టిలో పడి వాళ్ళతో దోచుకోబడకుండా ప్రొడ్యూసర్కి ఈ అంశాలన్నీ తెలియాలనే ఉద్దేశంతో అటువంటివన్నీ రాయడం జరిగింది. ఆ తర్వాత వాటిని అవసరమైతే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వరల్డ్ వైడ్గా ఎలా పంపొచ్చు, ఎక్కడికి పంపొచ్చు, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, ఇంకా ఈ సినిమాని వివిధ భాషల్లోకి డబ్బింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి, ఎలా చేయించాలి, ఎక్కడ చేయించాలి, ఇలాంటి అంశాలతో పాటు అవార్డులు ఎక్కడెక్కడ ఏ అవార్డులు ఉన్నాయి, స్టేట్ అవార్డులు ఉన్నాయి, నేషనల్ అవార్డులు ఉన్నాయి, వాటిని అప్లై చేసుకోవటం ఎలాగా, సబ్ టైటిల్స్ రాయించుకుని ఇంగ్లీష్లో, అవన్నీ మొత్తం అన్నీ కూడా అందులో ఉంటాయండి. అది కాక అగ్రిమెంట్స్ ఎలా చేసుకోవాలి, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ పీపుల్ మనకు పనిచేయాలి సినిమా తీసినప్పుడు. సో ఇందులో ప్రతి వాళ్ళకితోనూ ఒక అగ్రిమెంట్తో ఎంటర్ అవుతూ ఉండాలి. సో ఆ ఫార్మాట్స్ ఏమిటి, ఎలా చేసుకోవాలి, సో అంటే మనకు డిస్ప్యూట్స్ లేకుండా ఉండటానికి వాళ్ళ నుంచి సిన్సియర్గా వర్క్ రాబట్టుకోవాలంటే మనకు ఒక రిటర్న్ కమిట్మెంట్ ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. అందుకని అది ఒకటి, అగ్రిమెంట్లు ఎలా రాసుకోవాలి, ఇదంతా అయిపోయిన తర్వాత ఈ సినిమాని ఎలా బిజినెస్ చేసుకుని ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా నేను దాంట్లో ఆ పుస్తకంలో రాయడం జరిగింది. సినిమా నిర్మాణం అవగాహన గ్రంథం. అది కూడా అనేక మంది అప్కమింగ్ నిర్మాతలు ఆ పుస్తకాలు కొనుక్కొని చదువుకోవడం, ఎంతో మేరకు వాళ్ళు లబ్ధి పొందడం అనేది జరిగింది, నాకు తెలియజేస్తూ వస్తుంటారు. సో ఇది అయిపోయిన తర్వాత నటన కళ, ప్రతి వాళ్ళకి నటించాలనే కోరిక ఉంటుంది అంతర్గతంగా. కొంతమంది బయటపడతారు, ప్రయత్నిస్తారు, నటులు అవుతారు. చాలా మంది ప్రయత్నించకుండా ఉంటారు, అవకాశం వస్తే చేద్దాం అన్న టైప్లో ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. సో అయితే ఈ సబ్జెక్ట్, ఇది కూడా ఒక సబ్జెక్ట్ అండి. ఎప్పుడో భరతుడు నాట్యశాస్త్రం రాశాడు, అక్కడ నుంచి మనకి మన ఇండియన్ సబ్జెక్ట్లో ఇది ఒకటి ఉంది, ముఖ్యమైనది నటనా కళ అనేది ఒకటి ఉంది. అది చాలా మందికి అసలు వాట్ ఈస్ ద ఏబిసిడి ఆఫ్ యాక్టింగ్ అనేది తెలియకుండా ఏదో అరిచేయటం, కెమెరా ముందుకు వచ్చి చెప్పేయటం, 4 డైలాగులు చెప్పడం, అరవటం, అదే అనుకుంటారు తప్ప అది కాదు యాక్టింగ్ అంటే. అందులో మళ్ళీ రకాలు ఉంటాయి. ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాదితం వందే సాత్వికం శివం అన్నాడు. అంటే చతుర్విధాభినయాలు. ఇందులో ఆంగికం అంటే ఏంటి, వాచకం అంటే ఏంటి, ఆహార్యం అంటే ఏంటి, సాత్వికాభినయం అంటే ఏమిటి, ఇటువంటివన్నీ కూడా శాస్త్రీయంగా నేర్చుకోవాలి అంటే ఇది చాలామందికి సాధ్యం కాదు. అది కాక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి. ఇన్స్టిట్యూషన్స్ అన్ని చాలా వరకు కమర్షియల్ ఆస్పెక్ట్లో ఉంటాయి వాళ్ళ ట్రైనింగ్స్ అన్నీ. కమర్షియల్ అంటే సబ్జెక్ట్ కంటే ముఖ్యంగా వాళ్ళకి వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్డ్ అని అవుట్లైన్స్ని బోధిస్తారు తప్ప డీటెయిల్డ్గా బోధించే విధంగా అది ఉండదు. మనకి పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూటు లేకపోతే సత్యజిత్ రాయ్ ఇన్స్టిట్యూట్ కలకటాలోనూ ఉన్నాయి. నాకు అక్కడ పోస్ట్ వచ్చింది, సత్యజిత్ రాయ్ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో రిజిస్ట్రార్గా ఆఫర్ వచ్చింది ఒకప్పుడు చేయమని. కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద కూడా అసలు నటన అంటే ఏమిటి, ఒక నటుడు కావాలనుకున్న వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటి, ఏ విధంగా కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా అబ్జర్వేషన్ చేయాలి, డైలాగ్ మాడ్యులేషన్స్ ఎలా ఉండాలి,
ఓకే, మూడ్స్ ఎలా ఉండాలి, ఫీలింగ్స్ అది ఎట్లాగా చేయాలి, అలాగే వాళ్ళకి ఈ ఇవన్నీ ఏ విధంగా ఉండాలి, టర్న్అవుట్ ఎలా ఉండాలి, అన్ని విషయాల మీద దాని మీద రాయడం జరిగింది. ఈ సినిమా నిర్మాణం మీద రాసిన 5 గ్రంథాలు బాగా పాపులర్ అవ్వడం వల్ల అనేక మంది నన్ను పర్సనల్గా కలుస్తూ ఇంకా డౌట్స్ అవి అడుగుతూ ఉంటే అప్పుడు వీళ్ళకి కూడా ఇదే కాదు, ఒక ఇన్స్టిట్యూషనల్గా ఏదైనా చేయాలి అని చెప్పి కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఓకే. అది కూడా మళ్ళీ డీసెంట్రలైజ్ చేసి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, వరంగల్ మొదలైన సెంటర్స్లో వర్క్షాప్స్ పెట్టాను నేను. సినిమా స్క్రిప్ట్ రైటింగ్ మీద, అలాగే డైరెక్షన్ మీద, ఫిల్మ్ ప్రొడక్షన్ మీద 2 days వర్క్షాప్స్, షార్ట్ టర్మ్. దానికి చాలామంది ఈ ఎంప్లాయీస్ కానీ ఇతరత్ర జనం కానీ రావడం, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ విధంగా మరి నాగార్జున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అన్నపూర్ణ స్టూడియోస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ ప్రొడక్షన్ డైనమిక్స్ మీద, అలాగే మన రామనాయుడు ఫిల్మ్ స్కూల్లో ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడం, మన సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ బేగంపేటలో మాస్ మీడియా కోర్సెస్ వాళ్ళకి గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం, ఇవి కూడా జరిగినాయండి. అంటే ఫిల్మ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద చాలామందిని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. తర్వాత స్క్రిప్ట్స్ రాయడం గురించి నేను ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా నేను గత 30 సంవత్సరాలుగా వివిధ అంశాల మీద రీసెర్చ్ చేస్తూ కొత్త కొత్త ట్రెండ్స్కి అనుగుణంగా స్క్రిప్ట్స్ని రూపొందించడం జరిగింది. అవన్నీ కూడా డైలాగ్ వెర్షన్తో సైతం రాసి బౌండ్ చేసి కాపీరైట్ రక్షణార్థం రిజిస్టర్ కూడా చేయించి వాటిని సిద్ధంగా ఉంచి అవసరమైన నిర్మాతలకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మా ప్రొడక్షన్ హౌస్ మీద సినిమాలు వస్తుంటాయి, ఎవరికైనా కావాలంటే కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో